అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో పోలాల అమావాస్య వ్రత కథను చెప్తున్నానండి. ఇది అక్షింతలు పట్టుకుని మనం ఈ వ్రత కథనైతే చదువుకోవాలి. కథ ప్రారంభ. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారు సాయిరాం గారు కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణం, మానసిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఒకసారి గురువుగారికి ఫోన్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం తెలుసుకోండి. పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితులు ఉండేవారు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. కోడళ్ళు 6 కూడా పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోవడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలకి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం ఉండేది. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరొకసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలి అని పెద్ద కోడళ్లందరూ నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోటి కోడళ్లకు చెప్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డమూట కట్టుకుని తోటికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటపడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోదిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి ఆమెకు అక్షింతలు ఇచ్చి పిల్లల సమాధి దగ్గర వాటిని చల్లి నీ పుత్రులకు ఏ పేర్లు అయితే పెట్టాలి అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్లకు చెప్పింది. అప్పటి వరకు కేవలం కొద్దిమంది మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి ఈ వ్రతం అందరూ చేయడం ప్రారంభించినట్లుగా చెప్పబడుతోంది. పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామ పట్టణాలలో పొలిమేరల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం కానీ లేదంటే బహిరంగంగా కొలువుదీరి పూజలందుకుంటూ ఉండడం కానీ చూడవచ్చు. ఆమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలవని ఇస్తుందని విశ్వాసం. అటువంటి దేవత పూజే ఈ పోలాల అమావాస్య వ్రతం. ఈ వ్రతానికి ఎటువంటి ఉద్యాపన లేదు. ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఈ వ్రతం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతానం బాగు కోసం ఈ వ్రతం తప్పనిసరి. పోలాల అమావాస్య పూజా విధానం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి చూడగలరు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.